ఓకే. రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టినప్పుడు నాకు సినిమాలకి రాయాలని కానీ లేకపోతే నా పాటలకి పెద్ద పెద్ద హీరోలు నర్తించాలని కానీ ఏమీ లేదు, ఆలోచన లేదు. పాట రాయడం నచ్చింది, పాట రాస్తూ ఉన్నాను. ఓకే. రాస్తూ ఉండగా టీనేజ్లోకి వచ్చే సమయానికి చుట్టూ ఉన్న స్నేహితులకి నా పాటలు ఎందుకు ప్రజారంజకంగా ఉండట్లేదు అన్న ప్రశ్న నుంచి దొరికిన సమాధానం ఏంటంటే, కేవలం భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు అందరినీ రంజింపజేయవు. పాట రచన నలుగురికి నచ్చాలంటే వాళ్ళకేం కావాలో అది తెలుసుకుని రాయాలి. అప్పటి నుంచి ఈ శృంగార గీతాలు, రొమాంటిక్ సాంగ్స్, ప్రేమ గీతాలు, ఇవి జానపద శైలిలో పాటలు అన్నీ రాయడం సాధన చేశాను. ఇంజనీరింగ్లో చదువుతున్నప్పుడు ఏంటంటే, పాటలో జనానికి జనాల మెప్పు పొందితే సరిపోదు, మనకి కూడా అది భుక్తిని ఇవ్వాలి అంటే దానికి సినిమాయే సరైంది. ఎందుకంటే అందరికీ నచ్చే పాటలు నేను అచ్చు వేసి పుస్తకాలు అమ్మితే వచ్చే ఆదాయానికి, సినిమాలో ఒక పాట రాస్తే వచ్చే ఆదాయానికి నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంటుంది. కాబట్టి అందుకు సినిమా రంగాన్ని ఎంచుకున్నాను. సినిమా రంగం మీద పిచ్చితోనో, సినిమా రంగం మీద ఎక్కడ లేని అభిమానంతోనో కాదు, నా విద్యకి సరైన రీతిలో ప్రతిఫలం లభించేది ఇక్కడే అని భావించి